పుకార్లు నిజమయ్యేటట్టున్నాయి. ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చేటట్టున్నాయి. అవును, గత నవంబర్లో పెద్ద నోట్ల రద్దుతో కలకలం సృష్టించిన మోదీ సర్కార్ తన ప్లాన్ బిని అమలు చేసేందుకు దాదాపుగా రెడీ అయిందట. అతి త్వరలోనే 2000 నోటును రద్దు చేయాలని భావిస్తోందట. ఇది మరెవరో చెప్పింది కాదు. స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు సాక్షిగా దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాజ్యసభ 0 అవర్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2000 నోటును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? వాటి ప్రింటింగ్ నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశించిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా ఆయనకు వంతపాడారు. 100, 200, 1000 నాణేలపై అసలు పరిస్థితి ఏంటో చెప్పండి అని నిలదీశారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే వదంతులే నిజమని ప్రజలు నమ్ముతారు అని వారు అన్నారు. అయితే అరుణ్ జైట్లీ మాత్రం కేవలం ఓ చిరునవ్వు నవ్వి కామ్గా ఉన్నారు. కనీసం తన సీట్లోంచి లేచి వివరణ ఇవ్వాలని కూడా ప్రయత్నించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే కేంద్రం మరోసారి పెద్ద నిర్ణయానికి దాదాపుగా సిద్ధమైనట్టే కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి బలం చేకూరుస్తూ 6 నెలల క్రితమే 2000 నోట్ల ముద్రణ ఆగిపోయిందని, 200 నోట్లను అచ్చువేయటం మొదలైందని తెలుస్తోంది. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 15 నాటికి కొత్త 200 రూపాయల నోటును వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. అయితే అనుకున్న రీతిలో ప్రింటింగ్ జరగటం లేదన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు బ్లాక్ మనీని 2000 నోట్ల రూపంలో దాచిపెట్టుకున్న అక్రమార్కులు కేంద్రం ఆలోచనపై బెంబేలెత్తుతున్నారట. పెద్ద నోటు రద్దయితే తమకు మళ్లీ కష్టాలు తప్పవని భావిస్తున్నారు. అందుకే వాటిని వదిలించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి ఆలోచిస్తున్నారు. బంగారం, భూములు ఎడాపెడా కొనేస్తున్నారు. మొత్తానికి 2000 నోటు రద్దు విషయం ఎలాగున్నా మరో 3-4 వారాల్లో జనాల జేబుల్లోకి 200 నోటు రావటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే జనాల చిల్లర కష్టాలకు తెరపడినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.